మేడం గారు చెప్పండి, నిన్న ఏదైతే వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేళ్ళారు. అక్కడ ఎవరైతే టీడీపీకి తొత్తుల్లా పనిచేస్తున్న అధికారులు గొడ్లు తీసి కొడతా అంటున్నాడు, సప్త సముద్రాలు దాటినా సరే అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొస్తా అంటున్నాడు. దాన్ని ఎలా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి కనీసం తెలుగు కూడా మాట్లాడడం రాని మూర్ఖుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి బయట కొన్ని వందలాది మంది జనంలో కనీసం ఒక ప్రెసిడెంట్ అన్నం కూడా రాకుండా, కనీసం అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా, చైర్మన్ అనే పదవి కూడా అనేది ఏంటో కూడా తెలియకుండా పిచ్చి కూతలు కిస్కిస్కో కాస్కో కిస్కిస్కో పుస్కుస్కో అనే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. అది వాడికి మాత్రమే సాధ్యం అండి. ముఖ్యంగా ఏదైతే పోలీసు లా అండ్ ఆర్డర్ని తప్పుడు కూతలు కారు కూతలు కూస్తూ ఉన్నాడో, ఇదే లా అండ్ ఆర్డర్ని గత 5 సంవత్సరాలు ఏం చేశాడండి? ఆయన చెప్పు చేతల్లో పెట్టుకొని, ఆయన కాళ్ళ కింద దాసవల్లో పనిచేసుకొని, ఏదన్నా ఆయన మీటింగ్కి వస్తే వందలాది మంది పోలీసులను అడ్డం పెట్టుకొని, ఆయన సొంత ఎజెండా కోసం వాడుకొని, పోలీసుల్ని ఆయన సొంతగా కక్షపూరితమైన రాజకీయాలకు వాడుకొని, ఆయన పోలీసులను అడ్డం పెట్టుకొని కక్షపూరితమైన రాజకీయాలు చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని, బీజేపీ నాయకుల్ని కార్యకర్తల్ని, జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని, నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రతి చిన్న చితక కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల వరకు కూడా కక్షపూరితమైన రాజకీయాలు చేసిన లుచ్చ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. లాండ్ ఆర్డర్ని పిచ్చి పిచ్చిగా వాడుకుంది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. 3 సింహాలకి సెల్యూట్ చేసే వాళ్ళు ఎవరండి? ఈరోజు కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు. కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ 3 సింహాలకు విలువ ఇవ్వకుండా, ఆ చదువుకి ఆ గౌరవం ఇవ్వకుండా, ఆ 3 సింహాలనే దాన్ని మర్చిపోయి, ముఖ్యంగా తాలిబాన్ల ప్రభుత్వం నడిపి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూనీ చేసి వీళ్ళ సొంత ఎజెండా కోసం, వీళ్ళ కక్షపూరితమైన రాజకీయాల కోసం, వీళ్ళ పైచాచిక ఆనందం కోసం పిచ్చి పిచ్చిగా లా అండ్ ఆర్డర్ని వాడుకున్నారు, పోలీసు వ్యవస్థను ఆడుకున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు ఏది చెప్తే అది చేశారు. ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయనని కూడా తప్పుడు కేసులు బనాయించి, తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని 54 రోజులు జైల్లో ఉంచిన పరిస్థితి. చిన్న చితక కార్యకర్తలు ఎవరైనా నోరు తెరిస్తే, ఈ ప్రభుత్వం గురించి తప్పు చేస్తుందని ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు గొంతెత్తే, గలమెత్తే, సాధారణ ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగోలేదని ఎవరైనా చెప్తే కక్షపూరితమైన రాజకీయాలు చేయడం కోసమే లా అండ్ ఆర్డర్ని పోలీసు వ్యవస్థను వాడుకున్న పరిస్థితి. అలాంటోడు ఈరోజు లా అండ్ ఆర్డర్ల గురించి, పోలీసుల గురించి, 3 సింహాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు 3 సింహాలకు విలువ తెలుసా జగన్మోహన్ రెడ్డి? అసలు 3 సింహాలకు ఉన్న విలువ ఏంటో తెలుసా నీకు? అసలు 3 సింహాలని ఎవడు ఎంత వాడుకున్నాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. పోలీసు వ్యవస్థను ఎంత వాడుకున్నాడో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. డీజీపీ దగ్గర నుంచి చిన్న చితక కానిస్టేబుల్ వరకు కూడా మీ లుచ్చా ప్రభుత్వంలో లుచ్చా నాయకులు, లుచ్చా కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వాడుకున్నారు. అలాంటోళ్ళు కదా ఈరోజు నీచులు కూడా ఈరోజు 3 సింహాల గురించి మాట్లాడుతున్నారు. 3 సింహాల గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ లేదు నీకు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ లేదు. వాళ్ళని చెప్పు చేతలో నడిపించుకున్నావు జగన్మోహన్ రెడ్డి. ఎందుకురా బాబు మేము కాకి చొక్కా వేసుకున్నాము అనుకున్నారు. వాళ్ళు వేసుకోవడానికి గత 5 సంవత్సరాలు కాకి చొక్కా వేసుకున్నారు. కానీ నీ కోసం, నీ పార్టీ బట్టలు వేసుకున్న రీతిలో, నీ పార్టీ కండవ కప్పుకున్న రీతిలో నువ్వు వాళ్ళతో పని చేయించుకున్నావు. నీ కార్యకర్తలాగా ఉపయోగించుకున్నావు. నువ్వు ఉపయోగించుకొని నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసి, నువ్వు లా అండ్ ఆర్డర్ తప్పుదోవ పట్టించి పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసి ఈరోజు పోలీస్ వ్యవస్థ బట్టలిప్ప తీస్తుంది. నువ్వెవడివిరా బట్టలిప్ప తీసి కొట్టడానికి? బట్టలిప్ప తీసేవాడివి నువ్వు. నీకు ఏం అర్హత ఉందని అడుగుతా ఉన్నాను. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి, ఈరోజు కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నీ బట్టల నిప్ప తీసేసి రోడ్డు మీద నిల్చోబెట్టారు. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కనీసం ఆ నియోజకవర్గానికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే దమ్ము, ధైర్యం, సత్తా, కలేజగా నీ దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళు నీ ఒంటి మీద ఉన్న నూలిపోగతో సహా ఇప్పి రోడ్డు మీద నిల్చోబెడతారు. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను నిలదీస్తారు. కాబట్టి జనవరిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వస్తా అని చెప్పావు. ఏం పీకుతా ఉన్నావు? తాడేపల్లి కొంపల పబ్జీ ఆడుకుంటా ఉన్నావా? బెంగళూరు ప్యాలెస్లో ప్యాకెట్లు ఆడుకుంటా ఉన్నావా? ఏం చేస్తావు? విదేశాలకు వెళ్ళి పబ్బులో డ్యాన్సులు వేస్తా ఉన్నావా? ఏం పీకుతా ఉన్నావు? జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, నువ్వేం చేస్తా ఉన్నావు? ఇంకా ఏం పీకుతా ఉన్నావు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎందుకు రాలేకపోతా ఉన్నావు? నీ దగ్గర అంత దమ్ము లేదా? అంత ధైర్యం లేదా? అంత సత్తా లేదా? అంత కలేజా లేదా? నువ్వు మగాడివి కాదా? నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఏం పీకావు ప్రజలకు తెలియచేయాలి కదా. కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేయకుండా ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటాం అంటున్నావు కదా. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీ నూలు పోగులు లేకుండా రోడ్డు మీద, నడి రోడ్డు మీద నిల్చోబెడతారు. ఖబర్దార్ గుర్తుపెట్టుకో. అది నీకు తెలుసు. అందుకే నువ్వు అంత దడదల్లాడిపోతా ఉన్నావు, అంత వణికిపోతా ఉన్నావు, అంత భయపడిపోతా ఉన్నావు. నువ్వు డబ్బులు ఇచ్చి కొన్ని 100 మంది, నువ్వు ఈరోజు బయటకు వస్తే 100 మందిని పెట్టుకోవడం కాదు మగతనం అంటే, రాజకీయం అంటే.
దాన్ని చేతగాని రాజకీయం అంటారు, లుచ్చా పరిపాలన అంటారు, పనికిమాలిన పరిపాలన అంటారు, ఒక చేతగాని నాయకుడు అంటారు. నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నా, తప్పుడు కేసులు బనాయిస్తున్నా, ఎంతమందిని మానసిక క్షోభకు గురి చేసినా, ఎంతమందిని ఇబ్బంది పెట్టినా, ఎంతమందిని జైల్లో పెట్టినా, ఎంతమందిని నీ రౌడీ రాజ్యంలో ఎంతమందిని కొట్టి కత్తులతో పొడిచి గొంతులు కోసేసినా సరే, ఆడబిడ్డలు సిరాలు దోచుకుని సర్వనాశనం చేసినా సరే, ప్రతి ఒక్కరు కూడా కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వైపే అండగా నిలిచారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఏం పిక్కుంటావు పిక్కోరా బాబు అన్న రీతిలో. అది కదా పరిపాలన అంటే, అది కదా ప్రజల మీద ఉన్న ఒక పార్టీకి ఉన్నటువంటి ప్రేమ, అది కదా ప్రజల్లో ఉన్నటువంటి మమేకం అంటే. చంద్రబాబు నాయుడు గారిని చూసి రాజకీయం చేయడం అంటే ఏంటో నేర్చుకో. పిచ్చి కూతలు కారు కూతలు కూస్తే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తా ఉన్నాను. కానీ ఇక్కడ ఏదైతే నిన్న అంటున్నాడు, ఎవరైతే నిన్న పరామర్శించడానికి వెళ్ళిన వల్లభనేని వంశీ గారు గ్లామర్గా ఉంటాడు, మీరు గ్లామర్గా లేరు కాబట్టి మావాడిని ఇరికిచ్చారు, కేసులు ఇరికిచ్చారు అని చెప్పి అంటున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? నిజంగానే ఆ గ్లామరు ఆయనకు ఉంది, అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఎవరిని ఎదగనివ్వరు కాబట్టి మావాడి మీద అన్యాయ అక్రమ కేసులు పెట్టాడు అంటారు. నిజంగానే ఆ పరిస్థితి జరిగిందంటారు? అసలు ఎందుకు బతుకుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాల్సినవి కాదు. నువ్వు అసలు ఇక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అయి ఉండి, అసలు నీది ఏం బతుకని అడుగుతా ఉన్నాను. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించి ఈ రోజు గ్లామర్ల గురించి, కలర్ల గురించి, అందం గురించి మాట్లాడుతూ ఉన్నావా? అసలు ఎవడైనా సరే ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాటలేనా, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? నువ్వు వచ్చిన పని ఏంటి? నువ్వు మాట్లాడే పెచ్చకూతలు కారు కూతలు ఏంటి? అందానికి వాడిని జైల్లో పెట్టడానికి సంబంధం ఏంటి? అందానికి వాడు జైల్లో చెప్పుకూడదు సంబంధం ఏంటి? అందానికి వాడు జైల్లో ఊస లెక్క పెట్టడానికి సంబంధం ఏంటి? అసలు సిగ్గుసర ఉండి మాట్లాడుతా ఉన్నావా జగన్మోహన్ రెడ్డి? బయటికి వచ్చావు కాబట్టి ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతా ఉన్నావా? అందమా? ఎవడిదిరా అందము? మీరు కుక్కలు నాకేసిన మొహల్లా ఉంటాయి మీ అందరి. ఒక పక్క చూస్తే కొడాలి నాని గుడివాడ గూట్లేగాడు ఒక అందగాడని చెప్తా ఉన్నావు. అసలు నీ కళ్ళు దొబ్బాయా? ఏమన్నా కళ్ళల్లో జిల్లేడు పాలు పోసుకున్నావా? కళ్ళు ఏమన్నా కాకులు దొబ్బాయా? నాకు అర్థం కావట్లే. లేకపోతే ఆ కూటమి ప్రభుత్వం ఈ 7 నెలల్లో చేసిన మంచితనాన్ని, అభివృద్ధిని చూసి నీ కళ్ళు ఓరవలేకపోతా ఉన్నాయా? నీ కళ్ళు చిట్లిపోయినాయా, పేలిపోయినాయా? కళ్ళు కనిపించకపోతే నా సొంత డబ్బులు, నా భర్త నాకు దాచుకోవడానికి ఎంతో కొంత పాకెట్ మనీ ఇస్తాడు కదా, వాడితో నీకు మంచి కళ్ళజోడు కొనిస్తా, మంచిగా చూడు. పాసిపోయిన పళ్ళు వేసుకొని వాడు కొడాలి నానిగాడు అనేవాడు పొద్దున్న లేస్తే గుటకాలు, కైనీలు, గంజాయిలు అలవాటు పడిపోయి వాడి పళ్ళు, వాడి గడ్డం, వాడు అవతరం ఒక ముసలి నక్క, ముఖ్యంగా ఒక పిచ్చి కుక్కలు నాకేసిన మొహంలా ఉంటుంది. వాడు అందగాడు కొడాలి నాని. ఇప్పుడు వల్లభనేని వంశీ అందగాడు అంటా ఉన్నాం. అసలు వాడిని ఏ రకంగా చూసిన మనిషిలా కనిపిస్తాడా? ఒక ముళ్ళ పంది, ఒక ఆంబోతు, ఒక గంగిరెద్దు, ఒక ఒంటి ఎలా ఉంటది అట్లా ఉంటాడు వాడు. వాడి మొహం, వాడు ముసల మొహాలు వేసుకొని వీళ్ళేదో గ్లామర్ అని, కలర్ అని, అందం గురించి మాట్లాడుతున్నాం. అవినాష్ వాడు కోతి ఎట్లా ఉంటది? ఇంకా నేను పచ్చిగా మాట్లాడలేను. కోతి ఎట్లా ఉంటుందో, కోతి కింద ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు వాడు. అలాంటోడు గురించి వాడు అందగాడు. నా లోకేష్ కి వాడికి కంపారిజన్ చేస్తావు. నీ బతుకు జడ. అసలు నీకు సిగ్గుందా? లోకేష్ గారు ఎక్కడ, వాడెక్కడ? లోకేష్ గారు అందం ఎక్కడ, వాడు అందం ఎక్కడ? అవినాష్ అందం. లోకేష్ గారు అందం ఎక్కడ, అవినాష్ గారు అందం ఎక్కడ? లోకేష్ గారు ఎట్లా ఉంటాడు? మంచికి, మానవత్వానికి, ఒక అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా ఆడబిడ్డలను గౌరవించడానికి, యువతకి మంచి ఉపాధ్యాయుని కల్పించడానికి, యువతకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి లోకేష్ గారు దాంట్లో అందంగా ఉంటాడు. వీళ్ళు దేంట్లో అందగాళ్ళు? దేనికి అందగాళ్ళు? ఆడబిడ్డల సీరాలు దోచుకోవడానికా? ఆడబిడ్డల్ని మానసిక క్షోభకు గురి చేయడానికా? ఆడబిడ్డల్ని వేధించడానికా? ఆడబిడ్డల మీద కక్షపూరితమైన రాజకీయాలు చేయడానికా? దేంట్లో వీళ్ళు అందగారు? దేనికి అందగాళ్ళు వీళ్ళు? లుచ్చా మాటలు, లుచ్చా పరిపాలన చేసినట్టు రీతిలో గత 5 సంవత్సరాలు ఎలగబెట్టినట్టు మాట్లాడేవనుకో చెప్పులతో కొడతారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, బ్రిటిష్ పరిపాలన కాదు ఇది మీకులాగా. ఈ రోజు ప్రజాస్వామ్యం, అన్ని లా అండ్ ఆర్డర్, ప్రతి ఒక్కరు చక్కగా నడుస్తూ ఉంది. అసలు వాడు ఎందుకు జైల్లో ఉన్నాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి? నీకు తెలిసి వచ్చావా, తెలియకొచ్చావా? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా ఎస్సీలు అంటావు కదా. ఇదే ఒక దళిత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ రివర్స్ తీసుకుని అతన్ని కిడ్నాప్ చేయడానికి ఎవడిచ్చాడు వాడికి ఆ రైట్స్? నువ్వు చెప్పు వాడి తరపున సమాధానం. ప్రెస్ మీట్ పెట్టావు కదా, దేనికి పెట్టావు ప్రెస్ మీట్? అందం గురించి మాట్లాడడానిక? నీది ఒక అందం, వాళ్ళొక అందం. అందరు ముసలి మొహాలు వేసుకొని మీరు అందాల గురించి మాట్లాడుతుంటే మీరు చెప్తుంటే మేము వింటా ఉండాలి. అందం ఎవడికి కావాలరా? ఈరోజు పరిపాలన కావాలి, అభివృద్ధి కావాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందంగా, సంతోషంగా, కడుపున తిని కన్నార పడుకోవడం కావాలి, స్వేచ్ఛమైన జీవితాన్ని అనుభవించడం కావాలి. అది కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అందం అంటే. మీ అందాలను ఎవడు నాకాలి, ఎవడు చూడాలి? మీ అందంతో ఎవడేం చేసుకుంటాడు?
కడిగి తాగుతారా? వండుకొని తింటారా మీ అందరినీ? మేడం గారు చెప్పండి, ఏదైతే నేను కోర్టు అక్కడ జైలుకి వచ్చిన దగ్గర అన్నాడు టీడీపీ ఆఫీసులో జరిగిన దాడి మా వాళ్ళు ఎవరో చేయలేదు, వాళ్ళే దాడి చేశారు, పట్టాభి వచ్చిన తర్వాత దాడి చేశారని చెప్పి అన్నారు. నిజంగానే పట్టాభి గారే దాడి చేయించారంటారా? ఇక్కడ ఆయన చెప్తున్నాడు కదా, అక్కడ మా వాళ్ళు ఎవరు దాడి చేయలేదు, మా వాడిని అన్యాయ అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి అంటున్నాడు కదా. సిగ్గు శరం లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఏం పుట్టడో నాకైతే తెలియదండి. మరి కడుపుకు అన్నం తింటా ఉన్నాడో ఏం తింటా ఉన్నాడో నాకు తెలియదు, ఆయనకే తెలియాలి. కృష్ణానది నీళ్ళు తాగుతున్నాడో మరి ఇంకేమైనా తాగుతున్నాడో నాకైతే తెలీదు. కడుపుకు అన్నం తినేవాడైనా, కృష్ణానది నీళ్ళు తాగేవాడైనా ఎవ్వడు కూడా అలాంటి మాటలైతే మాట్లాడు. మరి ఏం తిని బతుకుతా ఉన్నాడో, ఏం తాగి బతుకుతాం, ఏం జీవిస్తా ఉన్నాడో మరి నాకైతే తెలియట్లేదు. భరతమాత గడ్డ మీద పుట్టినోడైతే అలాంటి దరిద్రమైన అబద్ధాలు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఎవడు కూడా మాట్లాడు. మరి అది నోరో తాటి మట్టో నాకైతే అర్థం కావట్లా. మరి అది డ్రైనేజ్ నోరు నాకైతే తెలియట్లా. డ్రైనేజ్ అన్న కాస్త మూస్తా బాగుంటుంది, వాడి నోరు అంతకన్నా అబద్ధాల పుట్టయిపోయింది. కార్యాలయం తెలుగుదేశం పార్టీకి ఏ పార్టీ కార్యాలయమైనా సరే ఒక దేవాలయంలో కొలుచుకుంటాం. వాళ్ళ పార్టీ కానివ్వండి, మా పార్టీ, ఏ పార్టీ కార్యాలయమైనా ఒక దేవాలయం లాంటిది. అలాంటి దాన్ని ఎవడైనా సరే తగలబెట్టేస్తాడా? పాకిస్తాన్లో వచ్చి కూడా మన తెలుగుదేశం మన పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టరు, అంత పవిత్రంగా చూస్తారు. పాకిస్తాన్ వాళ్ళ కన్నా హీనమైపోయారు వీళ్ళ బతుకులు. పాకిస్తాన్ నాయకుల కన్నా వీళ్ళు అంత హీనమైన నాయకులు వీళ్ళు. పాకిస్తాన్ వాడి కన్నా కొంచెం జాలి, కరుణ, దయ ఉంటుంది, కనీసం వాళ్ళకి అది కూడా లేకుండా 5 సంవత్సరాలు వ్యవహరించిన వ్యవహారం అది. ఒక దళితుడు కుటుంబాన్ని అతను ఏదైతే కంప్లైంట్ పెట్టాడో కంప్లైంట్ వెనక్కి తీసుకోమని అతన్ని కిడ్నాప్ చేయించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆడబిడ్డలు మానసిక క్షోభకు గురి చేసి ఎట్లా పడితే అట్లా వాళ్ళ చిత్ర హింసలు పెడితే భరించలేక అతను ఈరోజు తప్పుడు చెప్పిన పరిస్థితి. జడ్జి గారే హవాక్కైన పరిస్థితి, మరలా వెళ్ళి పిలిస్తే నిజం చెప్పిన పరిస్థితి. అది ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. పిచ్చికి ఏదో రావాలి కాబట్టి రావాలి. 5 సంవత్సరాలు వాడి పేరు అడ్డం పెట్టుకొని, వాడిని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించాడు ఈ వంశీగాడు. ఆ డబ్బుల్లో ఎంతో కొంత వీడు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయి కాబట్టి మళ్ళీ వీడి చెయ్యి జారకూడదు కాబట్టి వీడు ఎట్లాగో వంశీగాడు అనేవాడు తల్లి పాలు తాగి రొమ్మెలు అయితే కుదుతారో అలాంటి మూర్ఖుడు. తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష రాజకీయం, నా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రాజకీయం భిక్ష, రాజకీయ గురువు నా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయన్ని తప్పుడు కుతలు కారు కుతుకు వచ్చిన బతుకు వంశీగాడిది. తెలుగుదేశం పార్టీ రాజకీయం నేర్పింది. తెలుగుదేశం పార్టీని కాల్దని నువ్వు అధికారంలో ఉంటే నీ పార్టీలోకి వచ్చాడు. ఈరోజు నువ్వు అధికారంలో లేవు, ఏ పార్టీలోకి వెళ్తాడో అది తెలుసుకో ముందు. కోసం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదు. డాక్టర్ సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగిన పాపానికి గత 5 సంవత్సరాల్లో మాస్క్ ఇవ్వలేదని నీ ప్రభుత్వాన్ని నిలదీస్తే, నీ ప్రభుత్వం గురించి చెప్పినందుకు ఒక మాస్క్ ఇమ్మని అడిగిన పాపానికి అతన్ని పిచ్చోని చేసి రోడ్డు మీద బట్టలు లేకుండా తిప్పి చంపేసిన పరిస్థితి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏం పాపం చేశాడు? నీ ఎమ్మెల్సీ చంపేసి కారులో తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. ఆ కుటుంబాన్ని ఒక్కరోజు కూడా పరామర్శించలేకపోయావే? ఒక్కరోజు కూడా ఆ కుటుంబం గురించి ప్రెస్ మీట్ పెట్టలేకపోయావే? ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయలేకపోయావే? ముఖ్యమంత్రిగా ఏడ్చావు కదా. డాక్టర్ సుధాకర్ గారి కుటుంబం గురించి ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలేకపోయావే? వాళ్ళని అండగా ధైర్యంగా ఉండని మాట్లాడలేకపోయావే? కోడికత్తి సీను ఒక దళితుని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడం కోసం కోడికత్తి డ్రామాలు ఆడి సీను జీవితాన్ని సర్వనాశనం చేశావు, జైలు పాలు చేశావు. 5 సంవత్సరాలు బిడ్డడు అరో లక్షణాన్ని ఏడ్చాడు, జైల్లో మగ్గిపోయాడు. 5 నిమిషాలు వచ్చి కోర్టులో నువ్వు సమాధానం చెప్పలేవా? ఎంబీకే 5 సంవత్సరాలు ఏం ఉద్ధరించావు? రాష్ట్ర ప్రజలు అంతగానో ఏం ఉద్ధరించావు? నీకు 5 నిమిషాలు టైం లేదా? ఈరోజు చెత్త నా కొడుకుల కోసం గంటల టైం తీసుకుంటా ఉన్నావు. ఇదా నీ రాజకీయం అంటే? ఇదా ఒక నాయకుడికి ఉండే లక్షణాలు అంటే? ఒక 5 నిమిషాలు కోర్టుకు వెళ్తే బిడ్డడు హాయిగా సంతోషంగా కుటుంబంతో ఉండేవాడు. అలాంటి యువత, ముఖ్యంగా అతను ఆ యువతని దళితుని సర్వనాశనం చేసింది నువ్వు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది దళితులని సర్వనాశనం చేసావు. దళితులు అంటే ప్రేమ అనేవాడు, నా దళితులు అనేవాడు. నీ ప్రేమ ఎక్కడికి పోయింది? ఈరోజు ఆ దళిత కుటుంబాన్ని కిడ్నాప్ చేసి అతన్ని పరామర్శించకుండా, ఆ కుటుంబం అంటే ఆడబిడ్డల్ని మానసిక క్షోభ గురి చేసి వాళ్ళని పరామర్శించకుండా, వాళ్ళ కోసం ప్రెస్ మీట్ చేయకుండా తప్పు చేసుకుని ఈరోజు పరామర్శించడానికి జైలుకి వస్తావా? జైలుకి వచ్చిందే కాక పిచ్చి కూతలు కారు కూతలకు వస్తావా? తప్పు చేసినోడు ఎవడైనా చట్టానికి లొంగాల్సిందే, చట్టానికి తల ఉంచాల్సిందే, ఎవడైనా చట్టం కింద కాళ్ళ కింద బతకాల్సిందే. 5 సంవత్సరాలు నీ కాళ్ళ కింద బతికినట్టు కుదరదు ఇక్కడ. దట్ ఈస్ కూటమి ప్రభుత్వం. మేము తప్పు చేయం, తప్పు చేసిన ఎవరిని కూడా ఉపేక్షించము, వదలము, వదిలే ప్రసక్తి కానీ పరిస్థితి కానీ లేదు, వదిలే సమస్య అంతకన్నా లేదు, ఎవరిని వదిలే పరిస్థితి లేదు. ఈ రోజు వాడయ్యాడు, రేపు నువ్వు అవుతావు. నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చెప్పావే అందగాడని కొడాలి నాని, అదేనండి గుడివాడ గూట్లేగాడు.
వాడికి కూడా రోజులు దగ్గర పడ్డాయి. ఇదే అవినాష్ అందగాడు అంటా ఉన్నవే, వాడికి కూడా రోజులు దగ్గర పడ్డాయి. వీళ్ళందరిని అందగాళ్ళని పొగుడుతా ఉన్నవే, నువ్వు అక్కడ కూర్చొని పిచ్చ పిచ్చ కుతలు కూస్తా ఉన్నవే, ఇసుకిసుకో కసుకో కాసుకో అనే లాంగ్వేజ్ తో తెలుగు కూడా సక్రంగా మాట్లాడలేవు. ఒక చైర్మన్ పదవి కూడా నీకు తెలియదు. అలాంటి బతుకు నీది. అలాంటి కర్మగాల 5 సంవత్సరాలు మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు, ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎలగబెడతా ఉన్నావు. కొడాలి నాని గారు నేను మాట్లాడుతున్నాడు, అన్యాయ అక్రమంగా అరెస్ట్ చేశారు మా వాడిని అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మాకు భరోసా ఇచ్చారు, ఇంకా మాకు దిగులే లేదు, ఇన్ని రోజులైనా పక్కన నిలబడతాం, ఎవరెన్ని తప్పుడు కేసులు పెట్టినా మేము బరాయిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? వీళ్ళు ఏమి చేయనోళ్ళు కదా, ఏ తప్పు చేయలేదు, ఏ పాపం తెలియదు, ఏ అపశుభం తెలియని పసిబిడ్డలు వీళ్ళందరూ. 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఆంధ్ర రాష్ట్రం మరో అమెరికాలో చూడొచ్చు. ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు, ఆడబిడ్డలకు రక్షణ కల్పించారు, యువతకు భరోసా కల్పించారు, విదేశీ విద్యను అందించారు, తాతల్ని మోసం చేయలేదు, పింఛన్ ఇస్తానని అందరికి పింఛన్ ఇచ్చారు, ప్రతి ఒక్కరు చేశారు కదా. వీళ్ళు ఎందుకు దాక్కుంటా ఉన్నారు నాకు అర్థం కాదు. వీడు వంశీకర్ అనేవాడు ఎందుకు ఉండలేకపోయాడు గన్నవరంలో? ఎందుకు ఎక్కడెక్కడ దాచుకుని వెళ్ళి హైదరాబాద్ కొంపలో కూర్చున్నాడు? హైదరాబాద్ వెళ్ళి దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ఇతర దేశాలకు వెళ్ళి దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ఇదే రోజా బర్రె ఇది వెళ్ళి దాచుకోవాల్సిన అవసరం ఏముంది? వేరే ఇటలీ అలాంటి దేశాల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? ఈడే కొడాలి గూట్లే, కొడాలి నానిగాడు ఎక్కడ ఉండి దాక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇదే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎస్, మీరు ధైర్యంగా రొమ్ము నిక్కబొడుచుకొని రండి ప్రజల్లోకి. మీరు నిజంగా మంచి చేస్తే, నిజంగా అభివృద్ధి చేస్తే, నిజంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తే, అమరావతిని పూర్తి చేస్తే, పోలవరాన్ని పూర్తి చేస్తే, యువతకి భరోసా కల్పిస్తే, ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తే, మీరు చేసిన మంచి పనులు ఏమున్నా సరే బయట పెట్టండి, బయటికి రండి. మీరు ఎక్కడ దోచుకోలేదు, ఎక్కడ దాచుకోలేదు, ఎక్కడ రౌడీ రాజకీయం చేయలేదు, ఎక్కడ కూడా తాలిబాన్ల ప్రభుత్వం నడపలేదు, ఎక్కడ కూడా బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూనీ చేయలేదు, మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడపలేదు. సో మీరు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని సక్రమంగా నడిపారు. మీరు ఏ తప్పు చేయలేదు కదా, మరి ఎందుకు రాలేకపోతా ఉన్నారు? ఎందుకు దాక్కుంటా ఉన్నారు? ఎందుకు భయపడిపోతా ఉన్నారు? ఎందుకు వణికిపోతా ఉన్నారు? మీరు మగాలు కదా? మీరు మనిషి పుట్టలేదా? మీ మూతి మీద ఉన్నది మీసం కాదా? మీకెందుకు భయం? మీకెందుకు అంత వణుకు? ఇతర దేశాలకు దాక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇతర రాష్ట్రాలకు పారిపోవాల్సిన అవసరమే ఉంది? ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఇతర రాష్ట్రానికి వచ్చి మిమ్మల్ని పట్టుకోవాలా? మీరు ఏ తప్పు చేయనప్పుడు మేము తప్పు చేయకుండా మేము ఎందుకు మిమ్మల్ని జైల్లో పెట్టాం? నువ్వు చేసిన అక్షరాలు నిజమని ఎందుకు ఒప్పుకున్నావు? మరి ఈరోజు ఇదే కాదు, ఎవడెవడు ఎన్ని చేశాడో ఈరోజు ఎవడు భరోసా ఇచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చాడని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి కాదు కదా, అమ్మ మొగుడు ఆ తల్లో జేజమ్మ దిగొచ్చి భరోసా కల్పించినా సరే, తప్పు చేసిన ఏ ఒక్క వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలాంటి తప్పు మరలా జరగకుండా ఉచ్చపోసిన రీతిలో పనిష్మెంట్ ఉందని కూడా తెలియదు. కాసుకోండి ఎవడైనా సరే, జగన్మోహన్ రెడ్డితో సహా. ఈరోజు వాడయ్యాడు, రేపు ఇంకొకటి అవుతాడు. 4 రోజులు లేట్ అయినా సరే శిక్ష మాత్రం తప్పదు. జగన్మోహన్ రెడ్డి తప్పకుండా శిక్షగా అనుభవించాల్సిందే. తప్పు చేసినాడు ఎవరైనా శిక్ష అర్హులే.